దాని తర్వాత మనం కృష్ణరాజు గారు జూత ఏంటిది స్త్రీ, హారతి, జగ్గయ్య ఇలాంటి పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు ఫాదరు మై అంకుల్ కలిపి. అది రామారావు గారికి చాలా సంతోషం, ఇలాంటి పిక్చర్ సెపరేట్గా చేస్తారు. కానీ శ్రీ అని ఒక పిక్చర్ పెద్ద ఫ్లాప్ అయింది. దాంట్లో ఏమైందంటే సో మన ఇంట్లో ఒక పెద్ద ఇది జరిగింది. ఏంటంటే ఆ లాస్ట్ మినిట్లో మనకు లాస్ వచ్చింది. లాస్ వచ్చిన వెంటనే ఇల్లు ఇవ్వాలంటే ఒక 6 months టైం తీసుకుని మన ఇల్లు ఇచ్చాం. ఇచ్చి డబ్బు తీసుకున్నాను. దట్ ఈస్ బై ఇట్ ఈస్ నాట్ గివెన్ ఫుల్లీ, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year, ఓకే, ఆ 1 year లోపల 6 months లోపల ఇంట్రెస్ట్ మనం ఇవ్వలేదంటే, ఈ డబ్బు ఇవ్వలేదంటే ఇల్లు పోతుంది. మన ఇల్లు, మేము ఎక్కడ ఉన్నామో అక్కడ ఇల్లు. అప్పుడు ఫాదర్కి టెన్షన్ ఏంటంటే ఇల్లు ఇలాంటి ప్రాబ్లంలో ఉంది. మా అంకుల్కి టెన్షన్. మేము అందరూ బాగా ఏంటి భోజనం అన్నీ చాలా బాగుంటుంది ఇంట్లో. బట్ భోజనం తగ్గింది. ఏం లేదు, ఏంటి మనం అబ్బాయిలు కదా, ఏంటి అంటున్నారు. ఏం లేదు మా అమ్మాయి లేదు తీసుకొని చెప్తారు. ఏం తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలా అని, ఇలాంటివి ఉంది, యూ షుడ్ నో, ఫ్యామిలీ ఇలా ఉంది. మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ఫాదర్ బ్రదర్ సిస్టర్, దెన్ ఇంకొక సిస్టర్, వాళ్ళ చిల్డ్రన్. వీఆర్ అబౌట్ 35 to 40 members. అందరూ కలిసే ఉంటారండి? కలిసి ఉంటారు. ఫాదర్కి ఆల్ సిస్టర్స్. అదికే రామారావు గారికి చాలా ఇష్టం ఫాదర్ అంటే. హీ నోస్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, హీ విల్ నేమ్ ఎవ్రీ వన్. అందుకే ఆయన ఉమ్మడి కుటుంబం సినిమా తీశారేమో. హీ నోస్ ఎవ్రీ వన్స్ నేమ్. ఓకే, రామారావు గారికి మా ఫాదర్ సిస్టర్ రుక్మిణి అంటారు, శారద అంటారు, అందరి పేరు తెలుసు. రామారావు గారికి తెలుసు, రంగారావు గారికి తెలుసు. అలాంటి ఒక ఇది అది. సో అప్పుడు ఇలాంటి జరిగిన వెంటనే ఒకరోజు ఎంజిఆర్ గారికి మేకప్ చేసినప్పుడు ఎంజిఆర్ గారు ఏం చేశారంటే, కోపం వచ్చింది ఎన్టీఆర్ గారికి. ఎప్పుడు మేకప్ వేసినప్పుడు ఎంజిఆర్ గారు కై అలాగా ఆపేశారు టక్కని. ఫాదర్ కోపం, ఏంటి బ్రదర్, ఏంటి ఎందుకు ఆపిస్తా, ఏంటి నాకెందుకు చెప్పలేదు అన్నారు ఎంజిఆర్. ఓకే, నాకెందుకు చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఏం ఇల్లేదు ప్రాబ్లం అని నేను విన్నాను, ఎవరైనా చెప్పాలా నాకు, మీరు చెప్పరా. ఏంటి బ్రదర్ అంటే మన మిస్టేక్ అది, నేను ఎలా చెప్పి ఏం చేస్తాను, నేనున్నారుగా, నేను ఐ యామ్ దేర్, ఇమ్మీడియట్గా ఒక పిక్చర్ చార్జ్ చేయండి, నేను యాక్ట్ చేస్తాను. ఇమ్మీడియట్ సార్ అనౌన్స్మెంట్. ఓకే, ఆ పిక్చర్ అనౌన్స్ చేసి నేను చేస్తాను. నేను ఓకే అన్నారు ఎంజిఆర్ గారు. ఈవినింగ్ పేపర్లో పబ్లిసిటీ అది ఇది. కుంజప్పన్ అని వాళ్ళు మేనేజర్ ఉన్నారు. మేనేజర్ అంటే బ్రదర్లా పిలిచి డేట్ ఇవ్వండి పితాంబరి, ఇమ్మీడియట్గా చేయాలా, ఎంత త్వరగా చేస్తామో చేస్తాను. సార్ ఏం చెప్పాలా సార్, నెక్స్ట్ డే మార్నింగ్ సార్ రామారావు గారికి అంతా రామారావు గారు మార్నింగ్ వచ్చినప్పుడు, రండి బ్రదర్, నేను ఎక్కడో వెళ్ళాను కదా, మీకు మాకు ఎప్పుడు నుంచి రిలేషన్షిప్, నేను ఫస్టా ఎంజిఆర్ గారు ఫస్టా. ఓకే, ఏం బ్రదర్ ఏమైంది, నేను అడిగినది మాట్లాడండి, అది మాత్రం నువ్వు ఉత్తరం చెప్పండి. నేనా ఎంజిఆర్ గారు, నేను ఎప్పటి నుంచి నేను మీతో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచి నాతో ఉంటున్నారు, ఎక్కడ మీరు దానికి ఫస్ట్ ఉత్తరం చెప్పండి. మీరే బ్రదర్ మీ తర్వాత నేను అక్కడ వెళ్ళాను. దెన్ అయితే ఎంజిఆర్ గారు చేయాలి ఆ పిక్చరు, నేను చేయనా, నేను చేస్తాను, నేను చేసి తర్వాత ఎంజిఆర్ గారు చేయాలా, ఫస్ట్ నేనే చేశాను. ఇమీడియట్గా అక్కడే వాళ్ళ బ్రదర్ని పిలిచారు. వాళ్ళ బ్రదర్ని పిలిచి పీతాంబరం గారికి డేట్ ఇవ్వండి. అదే అన్నతమ్ముల అనుబంధం, అదే అన్నదమ్ముల అనుబంధం, అది యదంకి భారత్ రీమేక్. ఆ పిక్చర్ లేదంటే మన ఇల్లు లేదు. ఆ పిక్చర్ లేదంటే ఇప్పుడు పి వాసు ఇక్కడ లేదు. ఇది నిజం. సో ఏం చెప్పాలా, ఆ దేవుడు ఎప్పుడు దేవుడే మనకి. నేను మాటకొసరం ఇదికొసరం చెప్పలేదు. అదే ఎప్పుడు మా
పైన చూస్తే రామారావు గారి ఫోటో, ఎంజిఆర్ గారి ఫోటో అన్నీ ఉంటుంది మన దీంట్లో. సో అలాంటి ఆ టైప్ నేను ఒకసారి మాట్లాడాను, ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు చూపించండి అలాంటి ఒక ఆర్టిస్ట్. అవును. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ఫస్ట్ రిలేషన్షిప్ తీసుకొని నేను ఉన్నాను నీకెందుకు ఈ బాధ్యత అని అడుగుర ఎవరు ఉన్నారు నాకు. అవును. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ ఇన్సిడెంట్ విచ్ ఐ హ్యావ్ నాట్ టోల్డ్ ఎనీవేర్. బా ఐ హ్యావ్ నాట్ టోల్డ్ సో ఫార్, ఐ హ్యావ్ నాట్ టోల్డ్ ఎనీవేర్. సో అలాంటి ఒక ఇది జరిగింది. మరి ఎంజిఆర్ గారు సినిమా చేశారండి అది కూడా? లేదా చేయలేదా, వాడు సీఎం అయ్యారు. ఓకే. దాని లోపల ఒక 2 పిక్చర్స్ తర్వాత సీఎం అయ్యారు. ఆ టైంನಲ್ಲಿ ఈ అన్నతమ్ముల అనుబంధం అది ఇమీడియట్గా ఆ డేటే యుగంధర్. ఎంజిఆర్ డేట్ ఎంజిఆర్ సీఎం అయ్యారని వెంటనే యుగంధర్ జరిగింది. ఓకే. సో యుగంధర్కి ఎంజిఆర్ వచ్చారు, అన్నతమ్ముల అనుబంధంగా ఎంజిఆర్ వచ్చారు. అట్లాగా. ఇక్కడ అన్నతమ్ముల అనుబంధం పిక్చర్ అప్పుడు ఏ పిక్చర్ అని తెలియదు, కానీ రామారావు గారు డేట్ ఇచ్చారు. స్టోరీ లేదు, డైరెక్టర్ లేదు, ఎవరు లేరు, కానీ డేట్ ఇచ్చేసారు. ఇమీడియట్గా చేయాలని, ఎక్కడ ఏం చేయాలని ఏం అర్థం కాలేదు. అప్పుడు కేఆర్ విజయ హస్బెండ్ ఉన్నారు వేలాయుధమని, వాళ్ళు ఎక్కడో చూశారు ఫాదర్ని ఏదో రోడ్లో. అదే ఒక నిమిషం నేను మాట్లాడాలా మీతో ఉన్నారు ఫాదర్తో. ఫాదర్ చెప్పండి, నేను వస్తాను, మీరు చెప్పండి ఏంటండి. లేదు, మీరు రామారావు గారు డేట్ తీసుకున్నారన్నారు, రామారావు గారు ఇప్పుడు మాట్లాడారు, మన అందరికి తెలుసు ఇలాంటి మాట్లాడారు. అవును బ్రదర్, ఇచ్చారు, డేట్ ఇస్తున్నారన్నారు. సబ్జెక్ట్ ఉందా మీకు దగ్గర? లేదు, నేను యాదవ్కి భరత్ అని ఒక హిందీ పిక్చర్ రైట్స్ నేను కొన్నాను. ఓకే. నేను ఇస్తాను అది మీకు, మీరు అది చేయండి, నాకు ఒక షేర్ ఇవ్వండి. షేర్ అన్నారు. ఇమ్మీడియట్గా రామారావు గారికి చూపించారు. రామారావు బెస్ట్ పిక్చర్ చేస్తామని ఎస్డి లాల్ డైరెక్టర్గా పెట్టాము. సో అప్పుడు నేను పియూసీ అంటే +2. అవును. ఈరోజు +2 అదే చదువుతాను. నేను డైలీ రోజు కాలేజీకి వెళ్ళను, ఐ గో ఓన్లీ టు షూట్. ఓకే. షూటింగ్ చూస్తాను. అప్పుడు ఈ 3rd క్యారెక్టర్ ఎవరు చేయాలని ఒక కన్ఫ్యూషన్. పెద్ద క్యారెక్టర్ మురళీమోహన్, 2nd క్యారెక్టర్, 3rd గారు ఎవరైనా అడుగుతున్నారు. ఫాదర్ ఒకసారి మేకప్లో చెప్పారు, బాలయ్య బాబు బాగుంటుంది. ఏంటి బ్రదర్, వాళ్ళు 9th స్టాండర్డ్ చదువుతున్నారు, మీకు ఏమైంది అన్నారు. నేను ప్యాడింగ్ ఇచ్చి ఇంకొక టైప్లో చూపించి, వాళ్ళు డెఫినెట్గా టారిక్ అయినా బాగుంటారు. నేను చెప్తాను బ్రదర్ అన్నారు. 2 days టైం ఇవ్వండి, తర్వాత చెప్తాను. తర్వాత 2 days తర్వాత మీ ఇష్టం పితాంబరం గారు, మీ పిక్చరు బాలయ్య బాబు ఓకే, నేనేం చెప్పను ఉన్నారు. ఏంటంటే నా సన్నుకు నేనే చెప్పాను అనేది రాకూడదని. మీరు ఇష్టం, మీరు చెప్పండి, మీరు ఏం చేయాలో మీరు చేసుకోండి. సో అలాంటి అన్నతమ్ముల అనుబంధంలో బాలయ్య బాబు వచ్చారు.